ఫ్రెండ్స్, మనకు మివి అనే బ్రాండ్ మనకు రివ్యూ చేయడానికి ఒక వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే పంపించింది. దాని మోడల్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ కాలర్ క్లాసిక్ అయితే ఉంది. దాని బ్రాండ్ అనేది మివి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయని పైన మనకైతే డిస్ప్లే చేస్తున్నారు బాక్స్ పైన. అలాగే మనం కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డీప్ అండ్ పవర్ బేస్ అని, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే మేడ్ ఇన్ ఇండియా అని అయితే ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. అలాగే మన సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని, అలాగే పుష్ ద లిమిట్స్ అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. వీళ్ళ ట్యాగ్ లైన్ కావచ్చు ఇది. అలాగే వెనకాల చేసుకున్నట్టయితే దీని యొక్క స్పెక్స్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు 1 year వారంటీతో అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బాక్స్ మీద చూసుకున్నట్టయితే మనకు 1 year వారంటీ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. కింద మనకు దీని యొక్క ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది బాక్స్ మీద. దాని ప్రైస్ చూసుకున్నట్టయితే దాదాపు 2,999 రూపాయలు అయితే ఉంది. కానీ ఇది మనకు అమెజాన్లో మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనకు 999 మాత్రమే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫ్లిప్కార్ట్ లింక్. మీరు అక్కడ నుండి అయితే వీటిని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. దీని అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి ఇందులో ఏమేమి కంటెంట్ వస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇది ఎలా యూజ్ చేయాలి ఇందులో మనకైతే యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 కార్డ్స్ అయితే ఉన్నాయి. మనకు మివి అని ఇలా మెన్షన్ చేసి 2 కార్డ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి అయితే వెల్కమ్ టు క్రౌ అని మనకైతే ఒక లెటర్ అయితే ఉంది. వాళ్ళ సిగ్నేచర్ కూడా అయితే ఉన్నాయి. కో ఫౌండర్స్ యొక్క సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి. అలాగే రెండోది వచ్చేసరికి అయితే వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే ఉంది. మనం వారంటీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చేశారు. ఈజీగా కూడా మనం అయితే దీని అయితే మనం వారంటీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ కార్డు ఉపయోగించి. అలాగే మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇయర్ ఫోన్స్తో పాటు మనకు ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సిలికాన్ టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇయర్ ఫోన్స్ అయితే చూసుకోవచ్చు. మనం ఇలా ఇయర్ ఫోన్స్ అయితే మీరు చూడొచ్చు. మనకు డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. నేను గ్రీన్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. మీరు చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మన ఇయర్ ఫోన్ చూసిన వెంటనే మనకి ఇలా ఉంది. మనకు దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే నేను యావరేజ్ అని చెప్తాను. మీరు చూసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ ఏదైతే యూజ్ చేశారో యావరేజ్ ప్లాస్టిక్తో బిల్డ్ చేసినట్టయితే ఉంది. అలాగే మనకి ఏదైతే వైర్ అయితే ఉందో ఇది ఫ్లాట్ అండ్ వైర్ అయితే ఉంది. ఈ వైర్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఈ ప్లాస్టిక్ అయితే నాకు యావరేజ్ అనిపించింది. అలాగే ఇది కూడా అంత ఏమి యావరేజ్ క్వాలిటీ లాగానే అనిపించింది. ఎందుకంటే మనకు జస్ట్ 999 రూపీస్ మాత్రమే, 999 రూపీస్ మాత్రమే. ఈ ప్రైస్లో ఇది ఓకే, జస్ట్ ఓకే వరకు అయితే అనిపించింది. అలాగే మనకి ఇక్కడ నుండి అయితే మనం ఏదైతే వాల్యూమ్ కంట్రోల్స్, అలాగే మనం వాల్యూమ్ అప్ డౌన్ కంట్రోల్స్ అయితే ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు పవర్ బటన్ అయితే ఉంది. ఈ పవర్ బటన్ ఉపయోగించి మనం ఈ హెడ్సెట్ని పవర్ ఆన్ చేసుకోవచ్చు, అలాగే పవర్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం సింపుల్గా మనం లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, మనం ఏదైతే పవర్ ఆన్ అయిపోతుంది. ఇక మనకు లైట్ ఇండికేషన్ లైట్ కూడా ఉంది. మనకి ఇప్పుడు కనిపిస్తలేదు కానీ మనకి ఇక్కడ ఇండికేట్ లైట్ అయితే ఉంది. మనకు రెడ్ కలర్, బ్లూ కలర్ అయితే ఇది గ్లో అవుతుంది. అలాగే మనకు ఏదైతే మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయో ఇది చూడడానికి అయితే మెటల్ లాగానైతే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఇయర్ ఫోన్ చూసుకున్నట్టయితే మనకు మెటల్ బాడీ లాగానైతే కనిపిస్తుంది, కానీ ఇది మనకు ప్లాస్టిక్తోనైతే బిల్డ్ చేసినట్టయితే ఉంది. అలాగే ఏదైతే వీళ్ళు మ్యాగ్నెట్స్ అయితే ప్రొవైడ్ చేశారో మనం లాక్ సిస్టమ్లో, అంటే మనం మెల్లు వేసుకున్నప్పుడు జారిపోకుండా ఉండాలని వీళ్ళైతే మ్యాగ్నెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ ఇదంతా నాకు గట్టిగానైతే లేదు. మీరు చూసుకోవచ్చు. నేను చిన్నగా ఊపడం ద్వారానే ఇది అయితే విడిపోయాయి. మనకు ఈ మ్యాగ్నెట్ అనేది అంత ఎఫిషియన్సీగా అయితే వర్క్ అవ్వడం లేదు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెడ్సెట్ని నేను నా మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసి అయితే చూస్తాను. దానికోసం సింపుల్గా మనం అయితే పవర్ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేయాలి. పవర్ ఆన్ అయిపోతుంది. పవర్ ఆన్ అయిపోయాక మనకి లైట్ ఇండికేట్ అయితే చూపిస్తుంది. బ్లూ కలర్, రెడ్ కలర్ అయితే బ్లింక్ అవుతుంది. ఇప్పుడు నా మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. మనం క్యాజువల్గా మనం ఏదైతే అన్ని హెడ్సెట్ అయితే ఎలానైతే కనెక్ట్ చేస్తామో ఇది కూడా అలానే కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కనెక్ట్ చేస్తున్నాను. పవర్ ఆన్ అయితే అయ్యింది. ఇప్పుడు కనెక్ట్ అయితే చేస్తున్నాను. గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నా మొబైల్ ఫోన్కి అయితే ఈ హెడ్సెట్ని అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ మనకి నేమ్ అయితే చూపిస్తుంది మివి కాలర్ క్లాసిక్ అని. దీనికి బ్యాటరీ పర్సంటేజ్ కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు నేనైతే ఒక సాంగ్ అనేది ప్లే చేస్తాను. నా మొబైల్లో ఒక సాంగ్ అనేది ప్లే చేస్తున్నాను. ఇప్పుడు నా హెడ్సెట్తోనే మనం ఈ మ్యూజిక్ ప్లేని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నుండే మనం వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు వాల్యూమ్ బటన్తోని. అలాగే ఇక్కడ మనకు మల్టీ ఫంక్షనల్ బటన్ అయితే ఇచ్చారు. ఈ మల్టీ ఫంక్షనల్ బటన్ ద్వారా మనం ఇక్కడ వీటిని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా. మీరు నెక్స్ట్ ట్రాక్ కావాలనుకుంటే మీరు వాల్యూమ్ అప్ బటన్ ఉంది కదా, మీరు దాన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి పెట్టండి. మీరు చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ సాంగ్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే మీరు ప్రీవియస్ సాంగ్కి మళ్ళీ రావాలనుకుంటే మన వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది కదా, మనకి దాన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి పెట్టండి. మనకు 1 సెకండ్ వరకు ఇట్లా లాంగ్ ప్రెస్ పెట్టుకుంటే మనకు ప్రీవియస్ సాంగ్ అయితే వస్తామన్నమాట. అలాగే మీరు పాజ్ చేయాలనుకుంటే ఇక మల్టీ ఫంక్షనల్ బటన్ ఉంది కదా, మీరు దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు సాంగ్ అనేది పాజ్ అయిపోతుంది. అలాగే మీరు దాన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ పట్టుకోండి. మనకు ఆటోమేటిక్గా మనకు సాంగ్ అనేది మనకు ప్లే అయిపోతుంది.
అలాగే మేము మొబైల్లో సిరి కానీ లేదంటే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు మల్టీ ఫంక్షనల్ బటన్ ఉంది కదా, మీరు దాని అయితే లాంగ్ ప్రెస్ అయితే చేయండి. 1 సెకండ్ అయితే లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి, మనకు గూగుల్ అసిస్టెంట్ అంటే ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే హోల్డ్ చేస్తున్నా. నా మొబైల్ అయితే గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అయిపోయింది. అలాగే మీరు ఏమైనా కాల్స్ కానీ అటెండ్ చేయాలనుకున్నారు అనుకోండి, అదే మల్టీ ఫంక్షనల్ బటన్ అయితే యూజ్ చేయాలి. మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకు కాల్స్ అనేది అటెండ్ అయిపోతే మళ్ళీ దాన్ని లాంగ్ ప్రెస్ చేసామనుకో దాని కాల్ అనేది రిజెక్ట్ చేయొచ్చు. ఇలానైతే మనమైతే ఈ మల్టీ ఫంక్షనల్ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. అలాగే ఈ హెడ్సెట్ని మనం ఛార్జ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ మైక్రో USB పోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇది ఉపయోగించి అయితే మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. మనకు అడాప్టర్ కానీ కనెక్ట్ చేసి లేదంటే పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి అయితే దీని అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకు దాదాపు 35 to 40 మినిట్స్ అయితే తీసుకుంటుంది. మీకు ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మనకి ఈజీగా 18 hours to 24 hours వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. అది కూడా మీ మీద డిపెండ్ అయితే ఉంటుంది. అంటే ఇన్ కేస్ మీరు 70% కన్నా తక్కువ వాల్యూమ్లో మీరైతే ఈ హెడ్సెట్ని అయితే యూజ్ చేస్తున్నారు అనుకోండి, మనకి ఈజీగా మనకు 23-24 hours అయితే వస్తుంది. లేకపోతే మీరు 90% కానీ 100% ఫుల్ వాల్యూమ్లో మీరైతే యూజ్ చేశారనుకోండి, మీకు జస్ట్ ఓన్లీ 19 hours కానీ 20 hours కానీ మనకైతే ఈ హెడ్సెట్ అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, మన మీవి కాలర్ క్లాసిక్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. ఫ్రెండ్స్ ఈ హెడ్సెట్ని నేను ఒక వారం రోజుల వరకే యూజ్ చేసి మనకు దీని మీద నా పర్సనల్ ఒపీనియన్ అనేది మీకైతే షేర్ చేసుకుంటాను. సపరేట్ వీడియో అనేది చేస్తాను, రివ్యూ వీడియో అనేది చేస్తాను. మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఛానల్ నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.